మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మధునామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రోజు దేవుని వాగ్దానం రోమాపత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. పొందగోరు వాడి వలనను ప్రయాసపడి వారి వలన కాదు కానీ కరుణించు దేవుని వలన అవును. ఇలా పొందగోరాలని ప్రయాసపడాలని ఆశిస్తున్నాను. అది మీ ప్రయాస వలన అది మీరు పొందుకోలేరు. కరుణించు దేవుని వలనే ఆ కార్యాలు మీ జీవితంలో జరుగుతాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రాత్రంతా పేతురు ప్రయాసపడి చేపల వేట పడినప్పుడు ఒక చేప కూడా పడలేదు. యేసు ప్రభువు వారు ఆ దోనికి, పేతురు ఈ దోణిని లోతునకు నడిపించి వలవేయమని చెప్పినప్పుడు వలవేగా పేతురు దేవుని మాట చెప్తున్నారు. విస్తారమైన చేపలు వారు పట్టగలిగినట్లుగా మనం చూస్తున్నాం. వారి జీవితంలో అలాగే వాళ్ళు ముందు కానీ వెనుక కానీ ఎవరు అన్ని చేపలు పట్టినట్లు వినలేదు, చూడలేదు. అంత విస్తారమైన చేపలు దేవుడు పేతురుకి అనుగ్రహించాడు. కరుణించి దేవుని వలన మాత్రమే నీ పరిస్థితి మార్చబడుతుంది, ఆశీర్వాదకరంగా. ఊహకు అందని విధముగా దేవుడు నిన్ను హెచ్చించి ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఆయన కరుణించే దేవుడు, కనికరించేటువంటి మహాదేవుడు, కృప చూపించేటువంటి మహాదేవుడు. దేవుడు కొద్ది మాటలు దీవించినగాక ఆయన కరుణ వేడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం నీ బిడలైన వారు ఎవరైతే నీ సహాయం కొరకు, నీ కరుణ కొరకు, నీ జాలి కొరకు, నీ సహాయం కొరకు కనిపెడుతున్నారు, వారి విషయంలో కృప చూపించు, కరుణ చూపించు, దయ చూపించు. నీ పరలోకపు దేవుని చేత ఆశీర్వించు, వారి అక్కర్లు తీర్చు, వారి సమస్య నుంచి విడిపించు, మన అనారోగ్య పరిస్థితి నుంచి వారిని విడిపించి స్వస్థపరచు. ఉదయకాల ప్రయాణాలు పనిపోట్లు నయనాన్ని బిడలైన వారందరికీ తోడి వచ్చి నీ పరలోకపు దీవునులు బిడలందరికీ సమృద్ధిగా దయచేయు. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.